Alcara Water Solution for hot water problems. Contact 9399906356. ఎక్కడ కృష్ణం వందే జగద్గురు, ఎక్కడ త్రిబులారు, ఎక్కడ మహానటి. ఇప్పుడు కంప్లీట్గా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఇది ఒక నిజ జీవిత సంఘటన కదా సార్. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే. ఇంతవరకు తెలుగులో ఈ జోనర్లో సినిమా రాలా. వరుణ్ తేజ్ అనే ఒక హీరోకి డైలాగ్ రాసేటప్పుడు మన కమర్షియల్ పంచ్లని కానీ దీన్ని ఏ విధంగా మీరు మౌల్డ్ చేసుకున్నారండి? ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్ళాలి, ఒక కొత్త మాట వినిపించాలి, ఒక కొత్త సౌండ్ వినిపించాలి. ఇప్పుడు రైల్వే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు వేసుకునే పంచులు వాళ్ళ వాతావరణంలో వాళ్ళకి అర్థమవుతాయి, మనకు అర్థం కావు. మనకు అర్థమయ్యి మనం ఎంజాయ్ చేసేలాగా రాయటం అనేది చూసారా? అమ్మో, సినిమా వాడు చేసే పని అదే. ఆపరేషన్ వ్యాలంటైన్ అన్నది వరుణ్ తేజ్కి ఏ విధంగా ప్లస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు సార్? గ్రీకు శిల్పంలా ఉంటాడు వరుణ్ బాబు చూడగానే. అవును, అలాంటి మనిషికి ఎలాంటి క్యారెక్టర్ పడాలో అలాంటి క్యారెక్టర్. చాలా సులభంగా డాక్యుమెంటరీ ఎఫెక్ట్ వచ్చేసే అవకాశం ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఉంటుందండి. ఇలాంటి సినిమాలకు ఉన్న సమస్య అది. ఎగ్జాక్ట్లీ సార్. దాన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేయడమే టెక్నీషియన్స్ అందరూ చేయాల్సి. మెయిన్ టాపిక్ హరిహర వీరమల్లు సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి. పవన్ పిఎస్పీకే ఒక పక్కన గేమ్ చేంజరు. మీరు రాస్తున్న సినిమాలు గేమ్ చేంజర్ ఎలాగొచ్చింది ఏంటి అసలు? గేమ్ చేంజర్ నెక్స్ట్ లెవెల్ మూవీ సార్. హరిహర వీరమల్లు ఎక్స్ట్రాడినరీ మూవీ, వెరీ నో డౌట్. గేమ్ చేంజర్ అన్నది ఆ మాట, ఆ టైటిల్ రామ్ చరణ్ కెరీర్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్? సినిమా సామాన్య సినిమా కాదు సార్ గేమ్ చేంజరు. మీకు అసలు ప్రతి సీను, ప్రతి షాటు ట్రిబుల్ ఏ విధంగా అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందో గేమ్ చేంజర్ కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. సరైన పద్ధతిలో కష్టపడగలడు, సరైన పద్ధతిలో ఆయన ఫలితాన్ని తీసుకురాగలడు, ప్రపంచాన్ని షేక్ చేయగలడు అని చెప్పేసి ఆల్రెడీ ప్రూవ్డ్. అవునండి, ఆల్రెడీ ప్రూవ్డ్. హరిహర వీరమల్లు ఏంటి సార్, ఎందుకు గ్యాప్ వస్తుంది హరిహర వీరమల్లు? కళ్యాణ్ గారు చాలా ప్రేమించారు ఆ సినిమాని, చాలా ప్రేమించారు, ఆ కథని ప్రేమించారు. అది కూడా అంతే, ఒక న్యూ వరల్డ్. అది ఒక పాదుషాన్ని ఎదిరించే కథ. అది సామాన్యమైన కథ కాదు. మరి ఏంటి క్రిష్ గారి ప్రాజెక్ట్ వదిలేసాడని ఇంకో డైరెక్టర్ చేయబోదు న్యూస్లన్నీ ఏంటి? ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ రచయిత గత కొద్ది సంవత్సరాల్లో ఏ సూపర్ హిట్ సినిమా తీసుకున్న, ఒక మహానటి నుంచి, ఒక త్రిబులార్ నుంచి ఏ సినిమా మీరు ఒక పెద్ద హిట్ పేరు చెప్పినా సరే ఆ సినిమాకి ఆయన మాటలతోనే బ్రహ్మరథం కట్టారు. అటువంటి ఒక మహారచయితతో ఈ రోజున, అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆయన పనిలో పనిగా వరుణ్ తేజ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన వ్యాలంటైన్, ఆపరేషన్ వ్యాలంటైన్ సినిమాకి మాటలు అందిస్తున్నారు. అది రేపు March 1st రిలీజ్ కాబోతుంది. ఆ సందర్భంగా ఇప్పుడు ఆయనతో ఐ డ్రీమ్ జరుగుతున్న ఇంటర్వ్యూకి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్ మీ తాలూకా, అంటే March 1న రిలీజ్ అవుతుంది ఆపరేషన్ వ్యాలంటైన్, మీ మార్చి ఏంటి సార్ అసలు? ఎక్కడ కృష్ణం వందే జగద్గురు, ఎక్కడ త్రిబులారు, ఎక్కడ మహానటి. ఇప్పుడు కంప్లీట్గా ఈ ఆపరేషన్ వ్యాలంటైన్ అంటే ఇది ఒక నిజ జీవిత సంఘటన కదా, పుల్వామా అటాక్ బేస్ మీద జరిగింది. దీనికి ఒక కెమిస్ట్రీగా కనుక మాట్లాడుకుంటే ఒక రచయితగా మీరు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ని లేదా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ని ఫేస్ చేయవలసి వచ్చింది ఈ క్యారెక్టర్స్కి డైలాగులు రాసేటప్పుడు? సార్, ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అండి సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ అనేది. ఓకే. ఎందుకంటే ఇంతవరకు తెలుగులో ఈ జోనర్లో సినిమా రాలా. అవునండి, అవును. వార్ పైలట్ అనేటువంటి దాని మీద ఇంతవరకు రాలా. అవును సార్, తెలుగులో. సో ఏంటి, మనం అన్నీ కొత్తగానే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ మాట్లాడే భాష కొత్తగానే ఉంటుంది. దాన్ని ఏమంటారు, ఆ టెక్నికల్ వర్డ్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేది, వాళ్ళు మాట్లాడే విధానం వేరే ఉంటుంది, ఆ పదాలు వేరే ఉంటాయి. అది మొత్తం అసలు వేరే వరల్డ్. అది వేరే వరల్డ్ అండి, వేరే వరల్డ్. మనకు తెలిసిన వరల్డ్ కాదు. ఇప్పటిదాకా మనం చూసిన సినిమాల్లో కానీ, అంటే ఇంగ్లీష్ సినిమాలు వచ్చి ఉంటాయిలేండి, అయితే నేను చూడలేదు అవి. అంటే ఇంగ్లీష్ సినిమాలకి ఈ సినిమాకి తేడా ఏంటంటే, ఇది మనం దేశం నడిబొడ్డు మీద జరిగిన ఒక అటాక్. నేను చెప్తుంది
కంప్లీట్ డిఫరెన్స్ ఉందండి. ఒకవేళ ఇంగ్లీష్ సినిమాలు వచ్చినా నేను చెప్తుంది జానర్లో వచ్చి ఉంటాయి, జానర్లో వచ్చి ఉంటాయి. ఎగ్జాక్ట్ జోనర్లో ఒక వార్ పైలట్ అనేటువంటి దాని మీద ఆ జోనర్లో వేరే లాంగ్వేజ్ల్లో అంటే వేరే ఇండియాలో అయితే నాకు తెలిసినంత రాలా. వరల్డ్ లాంగ్వేజెస్లో వరల్డ్ లాంగ్వేజ్లో వచ్చినాయో నాకు తెలియదు. ఈ కథ వేరే, ఒకవేళ వచ్చినా కూడా ఈ కథ ఉండే అవకాశం లేదు. ఇదేంటంటే కంప్లీట్గా ఇంతవరకు ఇండియన్ సినిమా చూడని ఒక వరల్డ్లో ఇండియన్ ఎమోషన్స్తో వెళ్ళేటువంటి సినిమా ఇది. అదే బాగుంది. ఇది ఇండియన్స్ చూడని ఇండియన్ ఎమోషన్స్తో సినిమా. ఇంతవరకు సినిమా ప్రేక్షకుడు, భారతీయ సినిమా ప్రేక్షకుడు చూడని ఒక జోనర్లో భారతీయ అనుబంధాలు, ఇండియన్ ఎమోషన్స్ని మనం అందులో ఉంచుతూ పక్క ఇండియన్ సబ్జెక్ట్ అది. అవునండి. పక్క భారతదేశపు కథ, ఈ దేశపు కథ. అవునండి. కానీ ఈ దేశపు సినిమా ఇంతవరకు చూడాలి. ఈ దేశ ప్రజలకు తెలిసిన సంఘటన ఇక్కడ జరిగింది, బట్ ఈ దేశ ప్రేక్షకులు చూడని సినిమా. సో దానికి రాయటానికి ఏమాట కామాట అందులో డైరెక్టర్ గారి ఇన్పుట్స్, ఆయన కోఆపరేషన్ చాలా ఉందండి. లేకపోతే ఆయనకేంటంటే దీని మీద విపరీతమైన పట్టు ఉంది, బాగా రీసెర్చ్ చేసి ఉన్నాడు ఆయన. శక్తి బాగా రీసెర్చ్ చేశాడు, అది నాకు బాగా ఉపయోగపడింది. అవునండి. అంటే నార్మల్గా ఎంత డైరెక్టర్ కాంట్రిబ్యూషను, డైరెక్టర్ ఇన్పుట్టో ఉన్నా కూడా పలకాల్సింది ఫైనల్గా మీ కలమే. అంతేగా, మీ కలమే పలకాలి అది. అవును. ఇప్పుడు దాన్ని మీరు కూడా ఏమైనా స్టడీ చేశారా? చెయ్యాలిగా సార్, కంపల్సరీగా చేయాలిగా. నేను కొంత స్టడీ చేశాను, కానీ ఎక్కువ స్టడీ చేసింది అయితే డైరెక్టరే. అవునండి. అతను అసలు దానిలోకి వెళదాం అనుకున్న వ్యక్తి అంట కదండి. అందులోకి వెళ్దాం అనుకున్న వ్యక్తి ఆ వరల్డ్ అంటే అతనికి ఇష్టం, చాలా ఇష్టం. నిజంగా అతను చేసినటువంటి రీసెర్చ్ కానీ, అతను ఆ టెక్నికల్ వర్డ్స్ ఇవన్నీ నేను ఎంత రీసెర్చ్ చేసినా కూడాను కొన్ని సంవత్సరాల తరపు రీసెర్చ్ చేస్తే తప్ప తెలియదండి అవన్నీ. ఎగ్జాక్ట్లీ. జస్ట్ లేకపోతే ఒక పుస్తకం చదివితేనో, లేకపోతే ఒక వారం రోజులు కూర్చొని ఏదో డిస్కస్ చేసుకుంటేనో అది వచ్చేది కాదు. ఆ వరల్డ్లో బతకాలి మానసికంగా. అవునండి. అతను మానసికంగా బతికాడు. ఎగ్జాక్ట్లీ. సో అతనిలో ఉన్నది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేశాడు అంతే. ఎగ్జాక్ట్లీ. అది దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయగలిగారు. అంటే డైరెక్టర్ తాలూకా స్టడీ కానీ అతని తాలూకా ఇన్సైట్ బాగా 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 ఉపయోగపడింది సినిమాకి, మీకు బాగా ఉపయోగపడింది. అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు వరుణ్ తేజ్ చేయడం అంటే అంటే అంతకుముందు తను అంతరిక్షం సినిమా ఇలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మే ఒకటి చేసాడు. అది వేరు, ఇది వేరు సార్, వేరే. బట్ అంటే మామూలు మన జనరల్ సొసైటీకి సంబంధించిన సినిమా కాదు. అవును. అంతరిక్షం కూడా. అవును. ఇది వేరే కంటెంట్, ఇది వేరే బ్యాక్గ్రౌండ్ అనుకోండి, బ్యాక్డ్రాప్. అవును. బట్ వరుణ్ తేజ్ అనే ఒక హీరోకి